అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను పురస్కరించుకుని 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఆదివారం నాడు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు ఘనంగా నిర్వహించారు. తొలుత సహకార జెండాను ఆవిష్కరించుకొని మొక్కలు నాటి సహకార ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి గుర్రప్ప, సొసైటీ చైర్పర్సన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, పర్సన్స్ పెనుబల్లి కృష్ణ చైతన్య, సోదలగుంట ప్రేమలత, సొసైటీ సిఇఓ ఆత్మకూరు మహేష్ కుమార్, సొసైటీ సభ్యులు రావెల వీరేంద్ర నాయుడు, ఏకోల పవన్ రెడ్డి, మారుబోయిన జనార్దన్ గౌడ్, పొన్నబోయిన చెంచు కిషోర్, కైలాసం శ్రీనివాసులరెడ్డి సహకారోద్యమంలో భాగస్వామినైన నేను స్వయం సహాయం, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యం, సమానత్వం, ఏకత్వం వంటి సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ, నిష్కాపట్యం, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ బైలాల ప్రకారం నడుచుకుంటూ రైతు సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సహకార రంగం వర్ధిల్లాలి, సహకార రంగం వర్ధిల్లాలి, సహకార రంగం వర్ధిల్లాలి. పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మరణించి వచ్చిన రైతులందరికీ నమస్కారం. ఈ 72వ కోఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా సార్ ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేయమని చెప్పారు. దానికి సార్ ఇక్కడ మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సంస్థల యొక్క ఉపయోగం ఏంటి, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, ఈ సమాజంలో రైతుల యొక్క పాత్ర ఏంటి, ఈ సహకార సంస్థల ద్వారా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువతని ఏ విధంగా అభివృద్ధి వైపు మనం ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఒక కార్యక్రమం మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకి అందించాల్సిన బాధ్యతగా మనకి ఈరోజు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారి, జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గుర్రప్ప గారిని ఈ బాగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా మనకు పొదుపు లక్ష్యం అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇవన్నీ కూడా సహకార సంఘాలే. పొదుపు లక్ష్యం అన్నీ కూడా కోఆపరేటివ్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి సహకార సంఘాలే. ఈ పొదుపు లక్ష్మి గురించి నాకంటే మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో అందరూ కూడా పొదుపు లక్ష్మిలో సభ్యులుగా ఉన్నారు. అంటే అందరూ కూడా లేడీస్ అందరూ కూడా మన సహకార సంఘాల్లో సభ్యులే. వాళ్ళు కావాల్సినటువంటి లోన్ తీసుకుంటున్నారు. మళ్ళీ రీపేమెంట్ కూడా ప్రాంప్ట్గా జరుగుతూ ఉంటుంది. తద్వారా మన కుటుంబాల అభివృద్ధికి మరి ఎన్నో విధాలుగా ఈ సహకార సంఘాలు మనకు సహాయపడుతూ ఉన్నాయి. ఈరోజు 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు 2025లో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆత్మనిర్భర్ భారత్ ఈ కార్యక్రమంలో సహకార సంఘాల పాత్ర ఎంతైనా అవసరం అని చెప్పేసి ఆయన కూడా ఒక పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన సహకార సంఘాలు రైతులకు ఎంతో మేలు చేసేవిగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నాకు తెలిసి నాకు తెలిసినప్పటి నుంచి కోఆపరేటివ్ బ్యాంకు ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే రైతులకు సక్రమమైన టైంలో యూరియా ఇట్లా వాళ్ళకు రైతులకి కావాల్సిన సేవ చేసే దాంట్లో చాలా ముందుంది. అట్లాగే ఇప్పుడు హనుమంతరావు అని చెప్పినట్టు కంప్యూటరైజేషన్ చాలా అవసరము. దానికి కూడా ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు త్వరలోనే డిజిటలైజేషన్ కూడా రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని
కోరుకుంటున్నాను. అలాగే ఏ సంస్కరణలు వచ్చినా ఏం చేసినా రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలనేది మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఆలోచనని సక్రమంగా అవలంబించి రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చేసేలా చేయాలని చెప్పేసి మన వేదికను అందించిన పెద్దలందరినీ కోరుకుంటూ మరొక్కసారి రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టేట్ బ్యాంకులో ఒక్కరోజు డిపాజిట్ విత్డ్రా చేయండి, నేను చెప్తా. ఉంటుంది అది బ్యాంకు, చెప్పండి మీరు. ఎక్కువ ఇస్తున్నాం మనము 0.5% ఎక్కువ ఇస్తున్నాము డిపాజిట్ల మీద. మరి అది అడగండి మీరు. కోఆపరేటివ్ బ్యాంకులు డిపాజిట్ల మీద 0.5 వస్తుంది, ఎక్కువ ఇస్తున్నాం మనం ఎక్కువ ఇస్తున్నాం అందరికంటే. ఆర్బీఐ మనకి ఇచ్చింది అది. కాబట్టి మీరు దాన్ని అదొక్కటే పోల్చుకోవద్దండి. మనము 99 సేవలు ఇస్తున్నాము. ఒక్క గోల్డ్ లోన్ మీద వాళ్ళకు మనకు వేరియేషన్. భవిష్యత్తులో పెట్రోల్ పంప్ రావాలి ఇక్కడ, ఎల్పిజి సెంటర్ రావాలా, గ్యాస్ గోడౌన్ రావాలి ఇక్కడ, ఆధార్ అది పెట్టిస్తాంలేండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆధార్ సెంటర్ కూడా మనకే ఇస్తామన్నారు కలెక్టర్ వారు. అది కూడా పెట్టి దీన్ని ఒక ఇది సీజన్లో ఒడ్లు కొనుగోలు అంటే మీరు మిమ్మల్ని గౌరవించుకోవాలి.